హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్చేవై. ఇంట్లోనే ఈజీగా చేత్తో చేసుకున్న గోధుమ పిండితో చేసిన నూడిల్స్ అండి. మనం ఇంట్లోనే అప్పటికప్పుడు నూడిల్స్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. హెల్తీ కూడా. ఇందులో నేను వేరే మైదా కానీ లేదంటే ఇందులో బటర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ ప్లెయిన్గా నార్మల్గా నేను వాటర్ వేసేసుకొని మనం గోధుమ పిండి కలుపుకుంటాం కదా, ఉప్పు వేసుకుని అలా కలిపిన పిండితోనే ఇలా నూడిల్స్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా వచ్చాయి, మనకి విడివిడిగా వచ్చాయి. మొత్తం ముద్దలు అయిపోతుంది అన్న సమస్య కూడా లేదండి. చాలా ఈజీగా వచ్చేసాయి. మార్నింగ్ ఫస్ట్ నేను ఈరోజు దొండకాయ కర్రీ చేశానండి. అంటే ఇది నిన్నటి వ్లాగ్ అండి. నిన్న రెసిపీ చెప్తున్నాను. దొండకాయ కర్రీ చేశాను. ఇది పులుపు పెట్టి చేశానండి కూర. ఇందులో ఏ మసాలా కానీ ఏమీ లేదు, ప్లెయిన్గా ఉంటుందండి. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి రసంతో కానీ లేదంటే సాంబార్తో కానీ పప్పుతో కానీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అని చెప్పి ముందుగా ఒక మొకిట్లో ఒక 2 నుండి 3 స్పూన్ల నూనె వేసుకొని ఇందులోనే ఒక కప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులో చిటికెడంతా ఉప్పు, చిటికెడంతా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. చాలామంది దొండకాయ ముక్కల్ని ఫస్టే కట్ చేసుకున్నప్పుడు ఉప్పు వేసేసుకొని ఒక 10 నిమిషాల నుంచి తర్వాత బాగా పిండి కూరలో వేస్తారు. మేము అలా కాదండి, డైరెక్ట్గా ముక్కల్లా కట్ చేసి దీన్ని వేసేస్తాం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఏమీ మారదండి. అంటే ఇది కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుంది, అదైతే తక్కువసేపు ఉడుకుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పు వేయడం వల్ల కొంచెం ముక్క అన్నది మెత్తపడిపోతుంది కాబట్టి. నేను ఇది మూత పెట్టేయడం వల్ల త్వరగానే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ దొండకాయలు అన్నది మగ్గిన తర్వాత ఇందులో ఇంకొంచెం ఉప్పు కారం వేసేసుకొని కొంచెం ఆయిల్ అన్నది పక్కకు వచ్చే వరకు కూడా మూత పెట్టి ఇలా మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకుని సరిపడా వాటర్, ముక్క ములిగే వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ ముక్క అనేది పూర్తిగా కుక్ అయ్యే వరకు కూడా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో వేసుకొని చింతపండు వాటర్ కూడా వేసేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదో చూసుకొని లాస్ట్లో మనం దించే ముందు కొత్తిమీర వేసుకొని దించేయడం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఏదైనా వీడియో కావాలంటే షాపింగ్ వీడియో కానీ ఆన్లైన్ షాపింగ్ కానీ లేదంటే బయట ఏమైనా షోరూమ్ షాపింగ్ కానీ ఏది కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను వెళ్ళి వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. మీరు కామెంట్ చేస్తేనే నేను చేయగలుగుతాను కదండి. ఒకరు నాకు కామెంట్ చేశారు, మొన్న చేసిన పచ్చళ్ళలో కొంచెం మనకి అందులో గ్రేవీ అంటే మనకి అందులో పిండిలా ఉంటుంది కదా, అది కావాలి అంటే కొంచెం కాచుకున్న నీళ్లు వేయచ్చా అని చెప్పి చేశారండి. అలా ఏం అవసరం లేదు. అందులో కొంచెం నూనె ఇంకా కొంచెం ఆవపిండి, కారం, ఉప్పు వేసుకుంటే కూడా మనకు అందులో గ్రేవీ లాగా అంటే ఎక్కువ పిండిలా వస్తుంది. వాటర్ వేయకూడదండి, నిలవ పచ్చళ్ళు కాబట్టి. ఇప్పుడు ఈ దొండకాయ కర్రీ అన్నది అయిపోయింది. నేను చపాతీ పిండి ఉంటుంది కదా, అలా ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి చపాతీ పిండిలా కలిపేసిన దాన్ని ఒక 5 మినిట్స్ రెస్ట్లో ఉంచి తర్వాత ఇలా చిన్న ముక్కలా తీసుకొని ఇదిగోండి చపాతీలో ఒత్తిసుకోవాలండి. ఇప్పుడు దీనికి పిండి అన్నది ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మనం చేత్తో చేస్తున్నాం కదా. ఇది ఎంత వీలైతే అంత పలచగా చేసుకొని తర్వాత దీనిపైన మళ్ళీ పిండి అటు ఇటు కూడా పిండి అన్నది మనం బాగా కోట్ చేసుకోవాలండి. కోట్ చేసుకున్న తర్వాత రోల్లా చేయాలండి. నార్మల్గా నేను ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో అలా పిండి ఎంత ఎక్కువైతే అంత వీలైతే అంత ఎక్కువ పిండిని వేసుకొని తర్వాత దీన్ని ఇలా రోల్ చేసుకొని మనం చాక్తో కట్ చేసుకోవడమేనండి. నేను కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకున్నాను. మీకు కనుక చిన్నగా కావాలంటే కట్ చేసుకొని ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే పిండి అనేది ఎక్కువ పడుతుంది అంతే. నేను ఇదిగోండి ఇలా రోల్స్ లాగా కట్ చేసుకున్న కూడా చూసారు కదండి. పిండి వేయడం వల్ల ఈజీగా నేను తర్వాత విడిగా తీసినప్పుడు కూడా ఇలా పాస్తా టైప్లో వచ్చేసాయి కదా. మనకి ఏ సైజు కావాలన్నది మీ ఇష్టాన్ని బట్టి మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా విడివిడిగా వచ్చేసి మళ్ళీ దీనిపైన కొంచెం పిండి అన్నది బాగా జల్లేసి పక్కన పెట్టుకొని మొత్తం అన్నీ ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం పిండి అన్నది పైన వేసేసుకొని ఇప్పుడు వేడిగా మరిగిన వాటర్లో కొంచెం ఉప్పు నూనె వేసేసుకొని మరిగిన వాటర్లోనే ఈ నూడిల్స్ అన్నది వేసేసుకోవాలండి. జస్ట్ ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఈ నూడిల్స్ అన్నది వేరే గిన్నెలో తీసేసుకొని వెంటనే చల్లగా ఉన్న వాటర్ వేసేసుకొని నచ్చితే కొంచెం ఒక నూనె కూడా పైన జల్లుకోవచ్చు. నాకైతే అవసరం పడలేదు, ఎందుకంటే నేను చల్లటి వాటర్తో
వాటర్ వేసేసుకుని మళ్ళీ ఒకసారి ఫోర్క్తో బాగా విడివిడిగా కలిపేసుకున్నాను. ఇలా కలిపేసిన వాటిని పక్కన పెట్టేసి నూడిల్స్ అనేది నార్మల్గా ఇంట్లో అందరూ ఎలా చేసుకుంటారో అలాగే చేసేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి ఇది చపాతీ టేస్ట్ రావడం కానీ లేదంటే కొంచెం పిండి వాసన రావడం కానీ అలా ఏం లేదు. ఉడకబెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఎక్కువ బాయిల్ చేసేస్తే ఇది పేస్ట్లా అయిపోతాయండి. ఒక్కసారి చూసుకోండి మీరు. ఒక్క పొంగు వచ్చిన తర్వాత తీసేసి వెంటనే వేరే గిన్నెలో వేసేసుకొని వాటర్ వేసేసుకోవడమేనండి. వాటర్ వేసేసుకొని కొంతమంది కొత్తగా చేసుకున్న వాళ్ళకి కనుక పేస్ట్ అయిపోతుందని డౌట్ ఉంటే ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కూడా కొంచెం నూనె అన్నది వేసుకుని ఇలా ఫోర్క్తో ఇలా విడివిడిగా తీసేసుకుంటే దేనికవి సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మూకిట్లో ఒక స్పూన్ బటర్, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో ఒక 5 వెల్లుల్లి రబ్బను చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత మీకు నచ్చిన వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో క్యారెట్, క్యాబేజ్ ఇంకా క్యాప్సికమ్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను నా దగ్గర నార్మల్గా నూడిల్స్ హక్కా నూడిల్స్ మసాలా ఉందో అది వేసేసాను. అంటే ఇందులో ఇంకా నేను సోయా సాస్, టమాటా సాస్ ఇవేం వేయకుండా డైరెక్ట్గా ఆ పౌడర్ వేసేసి ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని కొంచెం పెప్పర్ కూడా వేసేసుకొని కొంచెం అంటే కొంచెం ఉప్పు, కారం వేసేసుకొని బాగా కలిపి తర్వాత ఇందులోనే నేను ఆల్రెడీ చల్లారి పెట్టిన ఈ నూడిల్స్ ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ టాస్ చేసి తీసేయచ్చండి. ఈ టైంలో కొంతమందికి పేస్ట్లా అవుతుందన్న డౌట్ వస్తే కొంచెం పైన ఒక 2 స్పూన్ నూనె వేసుకొని కలిపేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.